నేను గత 2 సంవత్సరాలుగా నేను ఎల్పిజి గ్యాస్ అనేది ఆటోని తీసుకొని హైదరాబాద్కి వచ్చి నేను విలేజ్ నుంచి వచ్చి బతకటానికి ఆటో నడుపుతున్నాను. గత 15 రోజుల నుంచి మాకు ఎంతో అవస్థ అవుతుంది. నైట్ 1 గంటలకి లైన్ పెడితే మార్నింగ్ 6 o'clock తీస్తారు. ఎల్పిజి గ్యాస్ 3 గంటల్లో అయిపోతుందని చెప్తారు. స్టాక్ ఉన్నా కానీ లేదని చెప్పి కనీసం మాకు ఎప్పుడు ఉండే అంతకుముందుకు 2 సంవత్సరాల క్రితం అంతకుముందుకు ఎంత ఉండే గ్యాస్ రేట్ వచ్చేసి 52 రూపాయలు ఉండే. ఇప్పుడు ఎంత ఉంది? ఇష్టం వచ్చిన రేటు బంకులలో 93 రూపాయలు 90 రూపాయలు ఇష్టం వచ్చిన రేటుకి అమ్ముకుంటారు. దీని గురించి ఖండించాలి ప్రభుత్వం అనేది. ఎల్పిజి లేకుండా చాలా అవస్థలు తీస్తారు. కనీసం పిల్లలు బతకలేక ఇబ్బంది పడుతారు. పిల్లల మీద పుస్తకాలు తాడు అమ్ముకొని కిస్తీలు కట్టవలసిన అట్లా అయ్యింది పరిస్థితి మాది. చాలా అంటే చాలా దారుణంగా అయింది. హైదరాబాద్లో ఆటోలు నడపడం అంటే చాలా దారుణంగా అయింది అసలు. అయితే మీకు ఇంతకుముందుకు ఎల్పిజి ఎంతసేపు అట్లా దొరుకుతుందో ఇప్పుడు ఎంతసేపు పడుతుంది? ఇంతకుముందు కంటే 2-3 నిమిషాల్లో మాకు ఎమ్మటే వస్తుండే ఎల్పిజి. ఇప్పుడు గంటల తరబడి నిలబడవలసి వస్తుంది. చాలా అంటే చాలా ఇబ్బంది అవుతుంది అసలు. అంటే ఈ ఎల్పిజి అనేది షార్టేజ్ నిజంగానే షార్టేజ్ అయింది, లేదంటే కావాలని కొంతమంది బ్లాక్ చేస్తున్నారని మీరు భావిస్తున్నారు? స్టార్టేజ్ బంకులలోకి వచ్చినా కానీ కొట్టలేని పరిస్థితి ఉంది. ఒవ్వరు ఇష్టం వచ్చిన రేటు వాళ్ళకి అడుగుతూ లేక కనీసం ఏదో ఒకటని నడుపుకోవాలి, పొట్టకూటి కోసం నడుపుకోవాలని నడిపిస్తున్నాం తప్పించి ఏం లేదు. ఇంకా రోజుకి ఇంతకుముందుకు 1000 రూపాయల నుంచి ఇప్పుడు 500 గిట్ట వచ్చే పరిస్థితి లేదు ఆటో వాళ్ళకి. మీరు ఫైనల్గా గవర్నమెంట్ని ఏం అడగాలనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారు గవర్నమెంట్ నుంచి? గవర్నమెంట్ ఇంతకుముందుకు ఎలా ఉందో ప్రభుత్వం అలాగనే కొనసాగాలని కోరుకుంటున్నాం మేమైతే. దయచేసి ఎట్లైనా తెప్పియాలని, స్టార్టేజ్ తెప్పియాలి, ఎప్పటిలాగానే ఆటోలు నడిపియాలి. ఫ్రీ బస్ పెట్టి చాలా అంటే చాలా ఎఫెక్ట్ పడ్డది ఆటో వాళ్ళకి. మరీ దారుణంగా అయిపోయింది. ఇంతకుముందుకు కనీసం ఇంత పైసలన్నా ఇంటికి తీసుకుపోయేది, ఇప్పుడు తీసుకుపోలేని పరిస్థితి అయింది. 500 వస్తే 500 దానికి పోయినాయి, 500 గ్యాస్కే అయిపోతున్నాయి. చాలా అంటే చాలా దారుణంగా అయింది. ఫ్రీ బస్సు పెట్టి గిట్ట చాలా ఆటో వాళ్ళకి చాలా ఇబ్బందులు అవుతున్నాయి. చెప్పలేని పరిస్థితి గిట్ట ఉంది. అయితే మరి మీ ఆటో వాళ్ళు కూడా కొంతమంది ఓలా ఉబెర్లను కూడా బ్యాన్ చేయాలని చెప్పి మీరు కొట్లాడుతున్నారు. అవునవును, బ్యాన్ చేయాలి, ఖచ్చితంగా బ్యాన్ చేయాలి. ఎందుకంటే ఇంతకుముందుకు రేట్ వచ్చేసి కొద్దిగా బాగానే ఇచ్చిండు, మన గిట్టుబాటు ధరలకు ఇచ్చారు. ఇప్పుడు ఎంత వస్తుంది? 18-20 కిలోమీటర్లు వస్తాయి. మనకు ఎంత వస్తుంది? 120-130 ఆ లోపు వస్తుంది. దానికి మనకు గ్యాస్ 1 లీటర్ వచ్చేసి ఎంత వస్తుంది తెలుసా మీకు? ఎవరికైనా కనీసం వచ్చేసి సిటీలో నడితే 18 నుంచి 20 మట్టుకే వస్తుంది. అంటే మనకి ఎంత మిగులుతుంది? సగం పోతుంది, సగం మిగులుతుంది. ఆ సగం అయినా కానీ బండిల ఏదైనా ప్రాబ్లం అయినా, రిపేర్ అయినా, పంచర్ అయినా ఒక పంచర్కి 100 రూపాయలు తీసుకుంటారు. ఎంత ఇబ్బంది అవుతుంది. కనీసం ఇవ్వాలి, బ్యాన్ చేసినా పర్లేదు. ఇంతకుముందు రేట్లు కొనసాగించినా కానీ మాట్లాడుకొని పోయినా కానీ రూపాయినే మిగులుతుంది మాకు. అంత దారుణం పరిస్థితి అయింది. అంటే మీకు కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది యాప్లో నుంచి రావట్లేదు, అస్సలు రావట్లేదు. ప్రతిఫలం అనేది రావట్లేదు. రూపాయి వేస్తే మనకు చారణ వస్తుంది, బారణ పోతుంది. అస్సలు రావట్లేదు. ఇంతకుముందు కన్నా కానీ రూపాయి వేస్తే మనకు 70%, 50% అని వచ్చేది. ఇప్పుడు అసలు గిట్టుబాటు ధరలు గిట్ట ఇస్తలేరు. చాలా ఎఫెక్ట్ పడుతుంది ఆటో వాళ్ళు. ఇది గ్యాస్ గురించి చాలా ఇబ్బంది అయిపోతుంది అన్న. లైన్లో నిలబడితే 5-7 hours పడుతుంది లైన్కి. రేట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. 92-93 నడుస్తుంది. చాలా ఇబ్బంది నడుస్తుంది. ఓలా ర్యాపిడో కూడా అమౌంట్ అనేది చాలా తక్కువ ఇస్తున్నారు. నిలబడి 7 hours అట్లా పడుతుంది. ఇంతకుముందుకు ఎంత రేట్ దొరుకుతుంది? అంతకుముందు చాలా బాగుంటుండే అన్న. ఇప్పుడు అంతా ఈ ఫ్రీ బస్ ఉండడం వల్ల రేట్ అనేది సరిగ్గా ఇస్తలేడు. ఇంకా 5-6 కిలోమీటర్స్కి 80 రూపీస్ 85 రూపీస్ అలా ఇస్తున్నాడు. అంటే మీకు ఇప్పుడు లీటర్ గ్యాస్ ఎంత దొరుకుతుంది? ఇప్పుడు 93, 97, 100 దాకా కూడా వెళ్తుంది అన్న. ఇంతకుముందు 52-54 రూపీస్ ఉండే, ఇప్పుడు డబల్ అయిపోయింది. అంటే ఇంత పెరగడానికి కారణం ఏమనుకుంటారు మీరు? కారణం అంటే ఇప్పుడు షార్టేజ్ నడుస్తుంది కదా అన్న. షార్టేజ్ తోటి కొంతమంది కావాలని బ్లాక్ చేస్తున్నారని కూడా. కొందరు ఒక్కొక్క పంపులో ఒక్కొక్క రేట్ ఉంటుంది అన్న. మన గవర్నమెంట్ పంపులలో అయితే 72, 73, 78 అట్లా ఉంటుంది. ఇక నార్మల్ ప్రైవేట్ పంపులలో అయితే 89-100 రూపీస్ అలా ఉంటుంది. ఇలా వేసి ఏం నడుపుతాం అన్న. ఇంకోటి మీ ఆటో వాళ్ళు కూడా ఈ ఓలా ఉబెర్ కావచ్చు, ఏవైతే ఈ ర్యాపిడో లాంటి వాటి మీద కూడా బ్యాన్ చేయాలి, మాకు బెస్ట్ అన్నది. అవును, చాలా బెస్ట్ అన్న. ఏదైనా మంచి యాప్ వస్తే బాగుండు దాని బదులుగా.
దీంట్లో అమౌంట్ అనేది ఏం సరిగ్గా ఇస్తలేదు, మాకు వెళ్తలేదు అసలు, అమౌంట్ వెళ్తలేదు. మేము కష్టపడాలి, 5 hours 7 hours లైన్లో నిలబడాలి, దానికే టైం అయిపోతుంది ఈ ఎండల. మీరు గవర్నమెంట్ తరపు నుంచి మీకు ఎటువంటి ఫెసిలిటీ కావాలని కోరుకుంటున్నారు? ఎట్లాంటి ఫెసిలిటీస్ అంటే ఏదైనా మంచి యాప్ అన్న ఏదన్నా ఇట్లాంటి ఓలా ర్యాపిడ్ తీసేస్తే చాలా బాగుంటుంది అన్న. అప్పట్లెక్క పాత లెక్క ఉంటే చాలా బాగుంటుంది. గ్యాస్ రేట్లో గ్యాస్ల లైన్లో ఉండి 3 గంటలు 4 గంటలు ఉన్నా కూడా గ్యాస్ దొరకలేదు. ఇంతకుముందు 10 నిమిషాలు 5 నిమిషాలు కొట్టించుకొని వెళ్ళిపోవాళ్ళము. ఇప్పుడు ఒకరోజు మొన్న నేను 3 గంటల వరకు లైన్లో ఉన్నాను, ఆ తర్వాత నా కాడికి వెళ్ళే వరకు గ్యాస్ దొరకలేదు. 3 రోజులు 4 రోజులు పడిగాడుపులు పడినా కూడా గ్యాస్ దొరకలేదు. ఉట్టిగా మామూలుగా ఏడం చెట్ల కింద ఊకొని ఏం గ్యాస్ లేక పెట్రోల్ కొట్టించుకొని పెట్రోల్ 2 లీటర్లు కొట్టించుకొని అది ఎక్క తిప్పే వరకు అయిపోతుంది. మైలేజ్ ఇస్తలేదు, ఏమి ఇస్తలేదు, మాకేం గిట్టుబాటు అయితే లేదు. దానివల్ల ఇంతకుముందు బాగుండే కానీ ఇప్పుడైతే ఈ స్ట్రైక్ ఏదో లొల్లి వల్ల మాకు ఇబ్బంది చాలా అయింది. ఇప్పుడు మీరు గ్యాస్ కోసం లైన్లో నిలబడితే ఎంత టైం పడుతుంది? టైమింగ్ చెప్పాలంటే ఇప్పుడు 4 గంటలకు పోయినామంటే రేపు 4 గంటల వరకు అన్న అవుతుంది, లేకపోతే 6 అవుతుంది 7 అవుతుంది ఉదయం. ఒక 10 నిమిషాలు పోయి వస్తామని లేదు. ఇప్పుడు వెళ్ళినామంటే ఈ రోజంతా మొత్తం పడిగాపులు కాయాలడ. ఒకరొకరు 3 రోజులు 4 రోజులు ఉన్నారు. ఆ భయానికి మేము అక్కడ 3 రోజులు 4 పడిగాపులు పడకుండా ఏదో పెట్రోల్ పోయించుకొని ఏదో నడుపుతున్నాం, కానీ పెట్రోల్ మైలేజ్ ఇస్తలేదు మాకేమో. ఈ ఓలా ర్యాపిడో కూడా మాకేం రేట్ ఇస్తలేడు అస్సలు. ఇప్పుడు గ్యాస్ మీరు ఇంతకుముందుకు గ్యాస్ ఎంత ఉంటుండే లీటర్, ఇప్పుడు ఎంత ఉంది? గ్యాస్ ఇంతకుముందు 60-70 రూపాయల వరకు ఉండే, ఇప్పుడేమో 93 రూపాయలు 90 రూపాయలు. ఆ 93 రూపాయలు ఇయ్యానికి కూడా రెడీగా ఉన్నా టైం దొరకలేదు. 3 రోజులు 4 రోజులు పడాల్సి వస్తుంది. ఇష్టం వచ్చినట్టు ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రేట్ తీసుకుంటున్నారు. మాకు చాలామంది కస్టమర్లు కూడా ఇష్టం వచ్చిన ఈడ చాలా ఇబ్బంది పెడతారు. ఈ ర్యాపిడోలో కూడా ఇక్కడ లొకేషన్ పెట్టి ఈడ లొకేషన్ పెడతారు. ఈడ మన 45 పెద్దమ్మ గుడి దగ్గర ఉన్నామని ఫోన్ చేస్తారు. ఆడుకోయే వరకు క్యాన్సిల్ చేస్తారు, మొత్తం ఆడుకుంటారు మస్తు. అంటే ఇప్పుడు ఈ ర్యాపిడో ఓలా ఏవైతే యాప్లు ఉన్నాయో వాటితో మీకు లాభం వస్తుందా నష్టం అవుతుందా? ఇది నష్టమే దీనివల్ల మాకు. గవర్నమెంట్ ఏదైనా ఆఫర్, ఇప్పుడు సెంట్రల్ మోదీ అన్నాడు ఏదో మన అది యాప్ వస్తుంది అన్నారు, అది ఇంతవరకు యాప్ లేదు. మన ఇండియాకి వచ్చింది అన్నారు కానీ అది ఇప్పటివరకు లేదు. అట్లాంటివి వస్తే మనకు గవర్నమెంట్తో మాట్లాడడానికి ఉంటుంది, ఏముంటుంది. మేము మొన్నటిదాకా స్ట్రైక్ చేసినా కూడా మనం పట్టించుకొని ఆదులు లేరు. ఇక బస్సులు ఫ్రీ అయినాయి, ఉన్నది కూడా సరిగా నడపలేకపోతున్నాం. అవి ఫ్రీ అని ర్యాపిడో వాడు కూడా ఇష్టం వచ్చినాడు వాడు మా దగ్గర కమిషన్లు తీసుకుంటాడు. ఈ కస్టమర్లు మీకు ఇంత డబ్బులు ఇస్తున్నాము అని అంటారు. మాకు వచ్చేదేమో 50 రూపాయలు వస్తే దాంట్లో 30 రూపాయలు వాడు తీసుకుంటే 20 రూపాయలు మాకు మిగులుతున్నాయి. మాకు చాలా లాస్ ఉంది, చాలా ఇబ్బంది ఉంటుంది. గవర్నమెంట్ ఏదైనా మంచిగా మన ఇదే ర్యాపిడో లాగా వాళ్ళకి సంబంధించింది వచ్చింది అనుకో, మేము అడగడానికి హక్కు ఉంటుంది. వాళ్ళకు కూడా గవర్నమెంట్కి వెళ్ళి ఆదాయం ఉంటుంది, మాకు ఆదాయం ఉంటుంది. మాకేం ప్రాబ్లం వచ్చినా గవర్నమెంట్కి అడగడానికి ఉంది. ఇప్పుడు గ్యాస్ ప్రాబ్లం ఉంది, ఈ రేట్లు ఏమో సరిగిస్తలేడు. మనం ఎవరిని అడగాలన్నా రోడ్ పట్టించుకునే నాదులే లేడు. చాలా ఇబ్బంది అవుతుంది మాకు.